సరే, ఈ స్త్రీ తన డబ్బంతా ఖర్చు చేసుకొని వైద్యుల చుట్టూ తిరిగి ఎక్కడ కూడా బాగు కాలేదు. విన్నది యేసు ప్రభువు ఆయన్ని తాకితే చాలంట, ఎలాంటి రోగమైనా పోతుందని విన్నది. ఏంటంటే ఆయన్ని తాకితే చాలంట. ఆయన తాకితే మరి ఇవి ఎలా ఉంది? లోకం అనుకుంటున్న మైలులో ఉంది, లోకం అనుకుంటున్న అపవిత్రతలో ఉంది. అలాంటి స్త్రీ యేసే దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. బాడీ కూడా కాదు, ఆయన డ్రెస్ అంతే. అలా ముట్టంగానే ఆమె రోగం పోయింది. యేసే అడిగాడు, ఎవరు నన్ను ముట్టిందని. భయపడుతూ వచ్చింది, అయ్యా నేనే అని చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, 48వ వచనం, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. ఏమండి, యేసు ప్రభువును ఆ స్త్రీ తాకంగానే యేసు ప్రభు అపవిత్రత అయిపోయాడా, లేకపోతే ఆ స్త్రీ పవిత్రులు అయిపోయిందా? చూసారా? లోకానికి తెలియదు. లోకం ఏమంటుందంటే, నెలసరైన వాళ్ళు మందిరానికి వెళ్తే దేవుడు అపవిత్రం అవుతాడంట. ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఈ దేవుడు పరిశుద్ధుడు, నజరేయుడైన యేసు క్రీస్తు.